నమస్తే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను క్రాంతి. శ్రీరామ్ లవర్ బాయ్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత డిఫరెంట్ రోల్స్తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే వై అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు సరదాగా ఆయనతో కాసేపు మాట్లాడదాం. హలో అండి శ్రీరామ్ గారు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఈసారి వర్క్ తోటి ఉండాలని ఆశపడ్డాను. జనరల్లీ ఏమవుతుందంటే ప్రీవియస్ నైట్ పార్టీ చేయడం, తర్వాత నెక్స్ట్ డే వచ్చి హెడేక్ తోటి వచ్చి గెటింగ్ అప్, తర్వాత నిద్రపోవడం, ఇవన్నీ ఎందుకు, లెటెస్ట్ వర్క్. సో మేడ్ ఇట్ అ పాయింట్ 31st వచ్చి కొంచెం ప్రయర్గా వచ్చేసాం. ర్యాప్డ్ అప్ బై 12:05 అండ్ దిస్ టైమ్ ఆవిడ కూడా అకంపెనీ చేసింది. సో దేర్ ఫస్ట్ మార్నింగ్ మేము సినిమా, మా వై సినిమా పని స్టార్ట్ చేసాం. సో వీ ర్యాప్డ్ అప్ 2nd అంతా ఫినిష్ చేస్తాం అండ్ 3rd అంతా ఫోటోషూట్ కూడా అయిపోయింది. సినిమా కూడా ఫినిష్ చేస్తాం. సో గివ్స్ యూ పాజిటివ్ వైబ్ అనమాట, పని కంప్లీట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్. అండ్ ఈ సంక్రాంతి అంటే బేసిక్గా మీరు తెలుగు వాళ్ళే, అక్కడ సెటిల్ అయ్యారు, చెన్నైలో ఉంటున్నారు కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే పొంగల్గా సెలబ్రేట్ చేసుకుంటారా? మనకు తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏ కల్చర్ ఫాలో? మాకు వచ్చి ఏం చేస్తామంటే, ఒక రోజు వచ్చి మా అమ్మ కోసం పొంగల్, మా నాన్నగారు మరుసటి రోజు వచ్చి సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ డ్యూయల్ కాంబినేషన్ అని. అంటే ఏప్రిల్ చూసారంటే మళ్ళీ ఉగాది వచ్చేటప్పటికి, అప్పుడు చూసారంటే ఒక రోజు ఉగాది ఉంటుంది, ఇంకో రోజు వచ్చి అక్కడ తమిళ న్యూ ఇయర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో అదేంటంటే ఇంట్లో వచ్చి నాన్నగారు అమ్మగారు వచ్చి వాళ్ళ పద్ధతులు చేసుకుంటూ ఉంటారు. సో ఎవరు దానిలో ఇంటర్ఫియర్ అవ్వరు. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మాకు 2 పండుగలు సెలబ్రేట్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది ఈ ఇయర్. సో అలాంటి ప్లాన్స్ ఏం లేవు అంటే ఫ్యామిలీతో గెట్ టుగెదర్స్, అంత పెద్ద క్రౌడ్ తోటి? నో. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు పెళ్ళికి కూడా వెళ్ళలేదు నేను. అయ్యో, ఫీల్స్ రియలీ హార్డ్ యాక్చువల్లీ. లైఫ్లో ఫస్ట్ టైం అంటే సొంత బంధువు అతని పెళ్ళికి వెళ్ళకుండా ఉండడం అనేది ఇట్స్ బిగ్ క్రైమ్ లాగా అనిపించింది నాకు. అండ్ వాట్ టు డూ. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కజిన్కి వచ్చి పెళ్ళి ఇక్కడ ఇండియాలో ఉండే, వాళ్ళు రాలేకపోయారు యూఎస్ నుంచి పర్మిషన్ లేకుండా. ఇంట్లో డిజిటల్ పెళ్ళి అయిందనమాట. పేరెంట్స్ అండ్ మేము ఫ్యామిలీ అంతా, మేము మా చెల్లైది పెళ్ళంతా వచ్చి వీడియో కాన్ఫరెన్సింగ్లో చూసుకున్నాం. దిస్ ఇస్ ది డిజిటల్ వరల్డ్ అనమాట, నెక్స్ట్ జనరేషన్. సో వాట్ టు డూ, ఇలా అయిపోయింది ఇప్పుడు ప్రాక్టికల్గా. దానిలోనే ఎవరో అక్కడ డిజిటల్గా మంత్రాలు చదవడం, అక్కడ పెళ్ళి అయిపోయింది. ఇట్స్ డన్. ఇంకా రేపంతా చూసారంటే ఫాస్ట్ ఫుడ్ లాగా వచ్చి ఇన్స్టెంట్ మ్యారేజెస్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా, థ్యాంక్స్ టు కోవిడ్. ఒక ఫియర్ వచ్చింది దానివల్ల. ఇట్స్ నైస్ దట్ నౌ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. ఒక పాజిటివ్ 2021 చూస్తున్నాం. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ మళ్ళీ ఆడియన్స్ వచ్చి థియేటర్కి వచ్చేయాలి, థియేటర్కి బాగా వచ్చి. ఎందుకంటే సినిమా వాళ్ళకి ప్రేక్షకులు థియేటర్కి వస్తేనే ఆరోగ్యంగా ఉంటుంది. దే ఆర్ ద గాడ్ ఫర్ అస్. ఆలోచించండి, ఒక టోటల్ డార్క్ రూమ్, బ్రైట్ స్క్రీన్, ప్రతి వాళ్ళని అక్కడ దాకా వచ్చి గ్రాస్ప్ చేసుకోవడం, అలా హోల్డ్ చేయడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఏ టీచర్ కూడా క్లాస్ రూమ్లో అలా హోల్డ్ చేయలేరు. క్లాస్ రూమ్లో కూడా బంక్ కొడతారనమాట. ఇక్కడ కాదు, ఒక వాళ్ళు నచ్చిన ఒక ఆర్టిస్ట్ తోటి సినిమా వచ్చిందంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. దట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సినిమా. ఇంకా చెప్పాలంటే బంక్ కొట్టి వస్తారు. అబ్సల్యూట్లీ రైట్. నేను ఫస్ట్ భూమిక గారిని చూడడానికి కాలేజ్ కట్ చేసి బంక్ కొట్టే వచ్చానమాట. సో ఆవిడతో మళ్ళీ 4 రోజుల్లో సినిమా చేయడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ తోటి కూర్చొని సినిమా చూస్తాను, 4 రోజుల్లో వచ్చి ఆవిడని ఫస్ట్ సీనే ప్రపోజ్ చేయడం అనమాట. దిల్ సే ఆ గయా. అచీవ్మెంట్. యా, ఫీల్స్ గుడ్ దట్ వే. ఓకే. అండ్ సంక్రాంతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లోకి ఏం వస్తుంది? అండ్ మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా సంక్రాంతి టైంలో? నాకు తెలిసి ప్రాబ్లీ ఫ్యామిలీ గ్యాదరింగే. అండ్ యా, లైక్ ఐ సెడ్, చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు ఒక 50-60 మంది మీట్ అయ్యారనమాట ఆ పండగకి. అప్పుడు నాన్నగారు చేయడం ఫుల్ ఫ్లెడ్జ్ నేను చూడడం, అంటే ఎప్పుడు అమ్మ వండి చూశానమాట, నాన్నగారు ఎప్పుడు వండి చూడలేదు. అండ్ అందరికీ చేయడం అనేది చాలా పెద్ద ఒక టాస్క్. ఆయన చేయడం, తర్వాత ప్రిపరేషన్స్ సరే, గ్యాదరింగ్స్ సరే, అక్కడి నుంచి దాని నుంచి చాలా గేమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అందరూ కలిసి గేమ్స్ ఆర్గనైజ్ చేయడం, ఇట్ వాజ్ అ బిగ్ సెలబ్రేషన్. తర్వాత మమ్మల్ని తీసుకెళ్లారు ఒక చోటుకి, అక్కడ వెళ్తే కోడి పంద్యం అంతా జరుగుతూ ఉంది, అవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ లార్జ్ స్కేల్ సెలబ్రేషన్. అంటే పండగ అంటే ఇలా ఉంటుంది. దట్ ఫీల్స్ వెరీ గుడ్. అందరూ బాగా డ్రెస్ చేసుకోవడం,
గ్రాండ్గా. దానికి చూసారంటే ఎన్ని రోజులకి షాపింగ్ చేసుకుంటారు మీకే తెలిసి ఉంటుంది. Obviously కదా. అది మగవాళ్ళు కూడా, నాట్ దట్ ఇట్స్ నాట్ దేర్, ఎవ్రీబడి. సో దట్స్ వన్ మూమెంట్ విచ్ ఐ రిమెంబర్. అండ్ ఆ టైంలో అమ్మాయిలు చాలా అందంగా అండ్ ట్రెడిషనల్గా రెడీ అవుతారు. సో అప్పుడు ఏమన్నా క్రష్ లాంటిది కానీ ఏదన్నా ఉండిందా? ఎన్నో ఉంటాయి, ఎన్నో సీజన్ కి ఎవ్రీ ఇయర్ ఇట్ గోస్. నేను చెప్పాలి, యాక్సెప్ట్ చేయాలి, అప్పుడంతా తెలియదు అది. అంతే ప్రతిసారి ఆ టైంలో ఏమవుతుందంటే, ఐ స్టిల్ రిమెంబర్ మా బాబాయ్ కొట్లో ఆ సంక్రాంతి టైంలో మాకు తిరుపతిలో కొట్టు ఉంటుంది అనమాట. అప్పుడు సంక్రాంతి టైంలో ఒక ఫ్యామిలీ వచ్చారు, అక్కడ సెలబ్రేషన్స్ ఏదో వచ్చారు, లేదా వాళ్ళు ఏదో పెళ్ళి ఉందో ఏమో తెలియదు పండగ టైంలో. సో వచ్చేటప్పుడు గాజులు మా కొట్లోనే తీసుకునేవాడు అనమాట. మా కొట్లో వచ్చి గాజుల స్టాండ్ కూడా ఉంటుంది, అండ్ దే ఆల్ అక్కడి నుంచి స్పెషల్గా తెప్పిస్తారనమాట, వెరీ నైస్ క్వాలిటీ గాజులు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఫస్ట్ నా గాజులు రాదనమాట, అది వచ్చి వేయడం రాదు, అది ఇట్స్ అన్ ఆర్ట్ అది, లేకపోతే గుచ్చుతుంది, అండ్ గ్లాస్ గాజులు కూడా. సో అప్పుడు ఒక అమ్మాయి నచ్చిపోతే ఆ అమ్మాయి ప్రతిరోజు వచ్చేదనమాట. ఆ 3 రోజులు ఉన్న 3 రోజులు వచ్చి ఒక 4-5 సార్లు వచ్చేదనమాట. లోపలేమో ఒక ఫీలింగ్, ఏంటి ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందేమో, మనము లవ్ చేయాలేమో. అప్పుడు లవ్ అంటే ఏం తెలియదు, ఇట్స్ హార్డ్లీ వాట్ 8th స్టాండర్డ్ ఉంటుంది. సో ఇట్స్ అ బిగ్ క్రష్. అండ్ నేను గల్లాలో కూర్చోవాలన్నమాట. సో అక్కడ వదిలేసి వచ్చేస్తే పెద్ద గోల్ అయిపోద్ది, బట్ ఇక్కడికి వచ్చేస్తాను. సో దానికి నెక్స్ట్ డే ఏంటంటే, ప్రీవియస్ ఈవినింగ్ వచ్చి ట్రైనింగ్, ఎలా గాజులు వేయాలి, దానికి ఒక అతనికి 10 రూపాయలు నేను ఇవ్వాలి, అతని కమిషన్ ఇచ్చిన తర్వాత నేర్చుకొని దాని తర్వాత చేయడం. కాంట్ బిలీవ్ ఐ డిడ్ ఆల్ దిస్. ఇవన్నీ తెలిస్తే మా బాబాయ్ మా నాన్నగారు ఇద్దరు తంతారు. ఇప్పుడు తెలిసిపోతుంది, ఇంటర్వ్యూ చూసినా ఖచ్చితంగా తెలిసిపోతుంది. అండ్ మీ వైఫ్ భీమవరం నుంచి, ఐ రిమెంబర్, భీమవరం నుంచి ఆ అమ్మాయి. 8th స్టాండర్డ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే ఎంత స్పెషల్ వీ కెన్ జస్ట్ ఇమాజిన్. అండ్ వందన గారికి తెలిసిందంటే మీ పని ఫినిష్. వాట్ టు డు, సమ్టైమ్స్ యు హావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏంటి? లాక్డౌన్ కి ముందు వచ్చారు, రాగల 24 గంటలు మూవీతో మాకు మంచి క్యారెక్టర్ చేశారు, కొంచెం షేడీగా, పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది. అసలు ఏంటి మీరు ఏ సైడ్ ఉన్నారో అర్థం కానట్టు అలాంటి క్యారెక్టర్ అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ వైలో కూడా అది ట్రాన్సిషన్, వీడు మంచోడా చెడ్డోడా అని తెలియని ఒక ట్రాన్సిషన్. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు ప్లాన్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్న పెద్ద క్వశ్చన్ మార్క్. సో టైటిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ వై, బికాస్ ఇట్ గాట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ అనమాట. సో మిస్టర్ బాలు ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ, అండ్ రఘురామ్ గారు హూ ఈస్ ది ప్రొడ్యూసర్. హిస్ కంపెనీస్ నేమ్ ఇస్ యూరోకాన్. It's a very compact project and very lovable project. ఎందుకంటే ఐ రిమెంబర్ ద వే ఇట్ వాజ్ నరేటెడ్ ఓవర్ ద ఫోన్ అనమాట. మీట్ అవ్వలేదు, సో ఓవర్ ద ఫోన్. అండ్ నాకు అప్పుడు డేట్స్ కుదరలేదు. ఫర్ సమ్ రీజన్ ఐ థాట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు అకామిడేట్. బట్ బాలు గారు చెప్పారు, సార్ మీరు చేయకపోయినా పర్వాలేదు, ఒకసారి వినండి. విన్న వెంటనే నేను చెప్పాను ఎప్పుడు చేద్దాం. సో దట్స్ ద కైండ్ ఆఫ్ పవర్ ఈ హ్యాడ్ ఇన్ హిస్ నరేషన్ ఆల్సో, అండ్ ఇట్ వాజ్ అ గుడ్ స్క్రిప్ట్. నాకు ఏమంటాం లూప్స్ చాలా నచ్చింది, ఇంటర్ కనెక్షన్స్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ పైన ట్రావెల్, ఐ లైక్డ్ ఇట్. సో అన్నిట్లో ఇదే అనే గెస్ ఉండదు అనమాట. సరే కొన్ని విషయాలు ప్రెడిక్ట్ చేయొచ్చు, టువర్డ్స్ ది ఎండ్ కొన్ని క్యారెక్టర్స్ని ఎంత స్మార్ట్గా వచ్చి హ్యాండిల్ చేశారు, దాని వెనకాల ఒక సీక్రసీ, దాని వెనకాల ఒక క్వశ్చన్ మార్క్, దట్ ఫెల్ట్ వెరీ నైస్ ఫర్ దట్ స్క్రిప్ట్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, అండ్ ఐ ప్లే రోల్ ఆఫ్ అ డైరెక్టర్, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కరెక్ట్గా ఒక ట్రబుల్డ్ వాటర్స్లో వస్తాడనమాట. సో వాట్ హ్యాపన్స్ టు గెట్ బ్యాక్ దట్ లాస్ట్ ఫేమ్, ఏం చేస్తాడు అన్న ఆస్పెక్ట్ అది. అండ్ రాహుల్ రామకృష్ణ గారు ఇస్ ది అదర్ పివోటల్ రోల్, అండ్ ఆయనకు కూడా చాలా ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది దీనిలో. అండ్ వన్ మోర్ ఆర్టిస్ట్, తెలుగు అమ్మాయి బట్ ఫ్రమ్ చెన్నై, హర్ నేమ్ ఇస్ అక్షయ. her name is Akshaya Reddy, I think. Yeah, she is the other co-star, and Devya అని ఇంకో అమ్మాయి, సురేష్ గారు, and then again you have రఘుబాబు గారు ఉన్నారు. అండ్ ఆయన కూడా ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నాను, దో ఇట్ వాస్ అ వెరీ బ్రీఫ్ సీక్వెన్స్, ఇరగదీస్తారు ఆయన, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అలాంటి ఆర్టిస్ట్ తోటి వర్క్ చేసేటప్పుడు డైలాగ్ కాంబినేషన్స్ అవన్నీ స్పాంటేనియస్గా చేస్తున్నారు ఆయన, ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ రాహుల్ రామకృష్ణ గారు, అండ్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అంటే లాట్ ఆఫ్ హ్యూమరస్ రోల్స్ చూసాం. సో దీనిలో వచ్చి ఆయనకి ఈజ్ గాట్ అ మోర్ కాంప్లికేటెడ్ రోల్. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ హిమ్ దట్. అండ్
లాట్ ఆఫ్ రియాక్షన్స్ ఎమోషన్స్కి చాలా స్కోప్ ఉంది దీనిలో పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆర్టిస్ట్ ఆడియన్స్ని దీనిలో చాలా క్లోజ్గా హోల్డ్ చేయాలి. ఓన్లీ విత్ దేర్ పర్ఫార్మెన్సెస్ కెన్ హ్యాపెన్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దీస్ 4-5 క్యారెక్టర్స్. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్ అనమాట, ఇన్ క్లోజ్డ్ ఎన్క్లోజర్స్. సో when I say compact, it's because of the enclosures, geography. సో దానిలో ఆడియన్స్ని ప్రేక్షకులను చూసారంటే హోల్డ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సాలిడ్ పర్ఫార్మెన్స్. ఇట్స్ అ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. అండ్ దర్శన్ ఇస్ అ సినిమాటోగ్రాఫర్. ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. వెరీ నైస్లీ కమ్. అండ్ దానికి తగినట్టు ఒక టోన్ ఇచ్చారు. సో దట్స్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద ఫిల్మ్. దీనికోసమే వచ్చాను, వై కోసమే. And we finished the film right now. Post-production start అయిపోయింది. I think very shortly they will decide. మన సంక్రాంతి అయిపోయింది కదా, సో post that they will decide ఎప్పుడు రిలీజ్ చేద్దామని. Whether they going in theatrical, whether they going digital, that they have to decide. అంటే అంతకుముందు మీరు హీరోగా స్టార్ట్ చేసి నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, ఏది మీకు బాగా మంచిగా అనిపించింది? బికాజ్ ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు ఈ టైంలో హీరోయిజం అనేది ఏది లేదు. True. ఓకే, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీసే వస్తున్నాయి. Yeah, అండ్ స్టార్ యాక్టర్స్ కూడా అలాంటి స్టోరీస్ని చూస్ చేసుకుంటున్నారు. ఎవ్రీబడి ఈస్ చూసింగ్ ద సేమ్ అట్లా. సో మీకు ఏది అనిపిస్తుంది? అంటే హీరోగా అలా చేస్తే అది బాగా అనిపించిందా, లేకపోతే ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. అంటే మీరు ఏమీ తక్కువ ఏం చేస్తున్నారు నేను అనట్లేదు. లీడ్ రోల్స్ చేస్తున్నారు, మంచి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఏది బాగా అనిపిస్తుంది మీకు? ఎప్పుడు సినిమాలో ఒక మిక్స్చర్ ఆఫ్ అన్నీ ఉండాలి. ఇట్స్ లైక్ అ కాక్టైల్. ప్రతిసారి ఒకే విషయం చేస్తుంటే కూడా మనకు చాలా బోర్ కొట్టేస్తుంది. సో మిగతా విషయాలు కూడా ట్రై చేయాలి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వుడ్ సే దట్ సినిమాలో అప్పుడప్పుడు మసాలా ఉండాలి. మసాలా ఉండకపోతే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఒక మాసీ ఫిలిం వచ్చి ఇట్ జనరలీ సూట్స్ ఫర్ ఆ కేటగిరీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. ఆ కేటగిరీ అంటే ఒక ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని తను వచ్చి మాస్ హీరోగా ప్రమోట్ చేసుకున్నారు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటే అతను చేయడంలో తప్పులేదు. ఇట్ మే నాట్ వర్క్ ద సేమ్ వే ఫర్ అనదర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను అన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. మేబీ ఇన్ బిట్వీన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ ఆల్సో. బట్ నేను తర్వాత డిసైడ్ చేసుకున్నాను మళ్ళీ లెట్స్ నాట్, నాకు తెలుగు సినిమా చాలా ఇష్టం అన్న రీజన్ కోసం నేను కొన్ని కాంబినేషన్స్, కొన్ని ఆర్టిస్ట్ నచ్చారు, వాళ్ళతో చేయాలనుకున్నాను. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ అదేదో ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్ అనిపించింది నాకు. సో సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది మనకు వచ్చి ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్ చేయడంలోనూ మనకు అవకాశం ఉంది, దానిలో స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి. అలాంటివి చేద్దాం. వీ హ్యావ్ క్రాస్ దట్ పీరియడ్ దట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ రైట్ నౌ అన్న ఆస్పెక్ట్ నాకు లేదు. ఎందుకంటే ఇంకా తెలుగు సినిమా, వెదర్ తమిళ్ సినిమా, హీరో సెంట్రిక్ ఫిల్మ్స్ ఆర్ స్టిల్ దేర్. యాక్సెప్ట్ చేసుకుంటున్నారు అండ్ ప్రేక్షకులు చూస్తున్నారు. బట్ దే ఆల్సో హ్యావ్ ద స్టార్ పవర్ టు పుల్ ఆల్ దట్. సో వి షుడెంట్ బ్లేమ్ దట్. 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఈ యూత్ గర్ల్స్ అందరికీ కూడా మీరు హార్ట్ థ్రోబ్ అయిపోయారు. అప్పుడు అసలు ఎలా అనిపించింది మీకు? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండింది మీకు? అండ్ అప్పుడు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ఇట్ ఈస్ అన్బిలీవబుల్ మూమెంట్ అనమాట. నాకు అప్పుడు తెలియదు యాక్చువల్లీ, అప్పటికి నన్ను కొట్టలేదు అనమాట. ఇట్ నెవర్ స్ట్రక్ మీ. అంటే తెలుగులో వచ్చి ఒక సినిమా డబ్ చేసి కూడా ఇలా హిట్ అవుద్దా, ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకున్నారు, యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ నన్ను పేరు మార్చిన వెంటనే ఐ వాజ్ వెరీ అప్సెట్ అనమాట. ఏంటి పెద్దలు, ఇంట్లో పెద్దలు వచ్చి శ్రీకాంత్ని పెట్టారు, ఇక్కడ వచ్చి శ్రీరామన్ మార్చేశారు, ఈ పేరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? బట్ ఇమీడియట్లీ దట్ నేమ్ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ మొదటి సినిమాలో మంచి పాటలు కలిగేది అనేది చాలా పెద్ద ఒక అవకాశం. అది కీరవాణి గారి మ్యూజిక్లో ఒకరికొకరు మంచి పాటలు వచ్చాయన్నమాట. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ మూమెంట్. ఫినిష్ చేసి ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ సైన్డ్, దెన్ అగైన్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ హ్యాడ్ టు లెట్ గో. ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ బ్యాటిల్ అనమాట. అప్పుడు ఐ వాజ్ వెరీ యాక్సిడెంటల్ ప్రోన్, సో మల్టిపుల్ యాక్సిడెంట్స్, సో గెట్ ఓవర్ ఇట్. దెన్ ఐమ్ హ్యాపీ రైట్ నౌ. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే మనం 18 years ఫినిష్ చేసామా ఇండస్ట్రీలో. Feels nice. Almost 19 years I completed. 2001 I entered film industry, Roja Pulu. Released in the year 2002. First day shooting vachi 2001. 2002 lo release in 18 years completed. So it doesn't feel as if 18 years is over. Ippudu alochiste wow, it's a long journey. But I still feel like a newcomer, oka debutant laga feel avutundi. So still feels fresh. And Tamil lo any projects chestunaru ippudu? Currently I finished 3 projects. 3 projects complete చేసి 2 పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ డన్, రెడీ, వెయిటింగ్ ఫర్ థియేట్రికల్ రిలీజ్.
అన్లైక్ తెలుగు సినిమా లాగా అక్కడ ఇంకా ప్రేక్షకులు థియేటర్కి రావటం లేదు. ఓకే. సో వీఆర్ ట్రయింగ్ సమ్హో, ఇండస్ట్రీ ఈస్ ట్రయింగ్ సమ్హో, ప్రేక్షకులు అందరూ మళ్ళీ రావాలి, కోవిడ్ ఫియర్ నుంచి వెళ్ళి మళ్ళీ సినిమా స్క్రీన్కి రావాలి. మై ప్రొడ్యూసర్స్ ఆర్ వెయిటింగ్ టు రిలీజ్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ మెరుగా. దెన్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఐ హ్యావ్ సైన్డ్ 6 projects, currently shooting for 2, 4 more to go on floor. So we are about 6 plus 3, 9 projects in hand in Tamil. మీకు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అంత టైం ఉండుండదు No, ఫ్యామిలీతో మా ఆవిడ నా దగ్గర ఒక పాయింట్ చెప్పింది. ఐ థింక్ అందరి ఇంట్లో ఆ ప్రాబ్లం అయి ఉంటుంది అనుకుంటా. చాలా రోజులు ఇంట్లో ఉన్నావు, ఇప్పుడే అర్థమవుతుంది, అప్పుడప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పని చేసి వచ్చేటప్పుడు ఇట్స్ సో నైస్. ఐ థింక్ లవ్ ఇస్ బెటర్ దట్ వే. ఒకేసారి ఉంటే ఇట్స్ క్లాస్ట్రోఫోబిక్, టూ మచ్ లవ్ ఇస్ ఆల్సో టూ బ్యాడ్, భరించలేకపోతున్నాను నేను అని చెప్పింది అనమాట. అందరు కపుల్స్ అలాగే సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ దట్ వే. వెళ్ళేసి వచ్చేటప్పటికి యూ విల్ మిస్ ద పర్సన్. చాలాసేపు మనతోటే ఉంటే పట్టించుకోరు. ఇక్కడ ఉన్నా కదా, సరే ఓకే ఇంకేం పని లేదు కదా, పొద్దున్నుంచి సాయంత్రం ఇక్కడ ఉండాలి కదా, సరే ఏదో చేసుకో, నువ్వే చేసుకో, ఇది నేను చేయను, నువ్వు వెళ్ళి చేసుకో, అలా అయిపోయింది అనమాట. అదే మనం షూట్కి అంతా వెళ్ళేసి గ్యాప్లో వచ్చామంటే జాను సిట్ జాను వాట్ బేబీ వాట్ యూ వాంట్ బేబీ అంటుంది. ఇప్పుడు ఏంట్రా కాడదా అన్నట్టు వాళ్ళకి విసుగు. సో ఆ ట్రాన్సిషన్ అని చూసామన్నమాట. సో నవ్ వి అండర్స్టాండ్, ఓకే మనం వెళ్ళి పని చేసి మళ్ళీ వచ్చేటప్పుడు అంత బాగుంటుంది. సో ఇట్ ఫీల్స్ గుడ్ దట్ వే. ఓకే. అండ్ వందన గారి గురించి చెప్పండి, అసలు మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండింది, అండ్ కిడ్స్, 2 పిల్లలు, ఎలా అనిపిస్తుంది వాళ్ళతోటి? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అంటే ద వెరీ బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట, మై లవ్ ఆఫ్ మై లైఫ్, అండ్ షీఈస్ ద బెటర్ హాఫ్, అండ్ వెరీ హ్యాపీ టు ఆల్సో హ్యావ్ వెరీ సపోర్టివ్ వైఫ్. దో ఆవిడకి అంటే నాకంటే ఎక్కువ సినిమా చూస్తుంది అనమాట ఆవిడ. సో అన్ని తప్పులు బాగా ఇంట్లో కూర్చొని చెప్తుంది, కొన్నిసార్లు ఇరిటేట్ అవుతుంది. ఏంటంటే నీకు యాక్టింగ్ తెలుసా, నువ్వు ఎందుకు కమెంట్లు కొడుతున్నావు నా దగ్గర, నో యూఆర్ నాట్ డూయింగ్ దిస్ రైట్, యూఆర్ నాట్ డూయింగ్ దట్ రైట్ అంటే చిరాకు వస్తుంది. బట్ ఐ నో దట్స్ ప్రాక్టికలీ రైట్, షీఈస్ రైట్, బికాస్ ఆవిడ వచ్చి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, యూ షుడెంట్ హ్యావ్ డన్ దిస్ నాన్ సెన్స్, అది ఇది చెప్తుంది అనమాట. నేను చెప్తానప్పుడు ఐ డిసైడ్ వాట్ ఐ వాంట్ డూ, వై డూ యూ కంప్లైంట్ లైక్ దాట్, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని జరుగుతుంది. లేటర్ వచ్చి సరెండర్ అయిపోతుంది, యూఆర్ రైట్ బేబీ, యూఆర్ రైట్, యూఆర్ రైట్. అండ్ వెరీ సపోర్టివ్ అండ్ లవబుల్ కిడ్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఫెల్ట్ సాడ్ ఫర్ కిడ్స్. ఇప్పుడు నేనైనా బయటకు వస్తున్నాను, పని చేస్తున్నాను, నా వైఫ్ అండ్ కిడ్స్ దే హ్యాడ్ టు బీ అట్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఫస్ట్ టైం ఆవిడ నాతోటి ఇప్పుడు ట్రావెల్ అయ్యి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందనమాట, ఒక 3-4 days ఉండేసి వెళ్దామని. సో ఇట్ ఫీల్స్ గుడ్ దట్ షీఈ్ అకంపెనీడ్. కిడ్స్ ఇంకా బయటికి వెళ్ళలేదు. ఈ కోవిడ్ టైంలో ఎక్కువ సఫర్ అయింది కిడ్సే అనుకుంటా. అండ్ దే ఆల్సో అడాప్టెడ్. ఇన్ఫ్యాక్ట్ పెద్దోళ్ళు అందరూ కంప్లైంట్ చేశారు, చిరాగ్గా ఉంది, బోర్ కొడుతుంది, పిచ్చి పట్టిపోతుంది, ఇంట్లోనే ఉంటున్నామని. పిల్లలు అసలు ఆ కమెంటే చేయలేదు. వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ 8 నెలలు 10 నెలలు చూసారంటే అందరు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ స్కూల్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయింది. దే నాట్ కంప్లైనింగ్ అండ్ దే సేయింగ్ వీ డోంట్ వాంట్ టు స్టెప్ అవుట్, వీఆర్ స్కేర్డ్ అంటున్నారు. సో రైట్ నౌ ఐ ఫీల్ దట్ దిస్ టైమ్ the kids have handled it better than the elders. I feel that way. పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మూవీస్ లో? No. మా సన్ అడిగారు, చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. చైల్డ్ ఆర్టిస్ట్ అడిగారు. I said no, it's time for them to study. And I asked him, if you want, I don't object. He also was very clear, my son was very clear, no, I want to study. Once I finish my college, Dad, that time if I still feel like, I'll come. I said okay. But that time you will make me feel I've got old. So grow slow. I still want to get to the college. So I don't know, our transition I just can't imagine also. That ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారన్న ఆస్పెక్ట్ I really don't, it doesn't hit you sometimes. Okay, then they're growing also. So when you realize that, oh, we have crossed that age, we're getting older. So what does that mean? We don't know, but it's a wonderful moment. It feels good. So it's a very supportive family and film loving family. So we have different artists ki fans anamata intlo. సో వాళ్ళ ఆ టైంలో స్క్రీన్స్తో పెద్ద కాంపిటీషన్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు విల్ గెట్ ఇరిటేటెడ్ ఆల్సో. మై సన్ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ వన్ ఆర్టిస్ట్, మై డాటర్ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ అనదర్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ ఆల్ దేర్. ఓకే, యా. ఇప్పుడు తెలుగు అన్నానంటే మై సన్ లవ్స్ బనీస్ మూవీస్ అండ్ హీ విల్ ట్రై టు కాపీ ఆల్ హిస్ మూమెంట్స్ అండ్ ఆల్ దాట్. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ వాచింగ్ 10 సార్లు 12 సార్లు ఆ సినిమా చూడాలంటే మళ్ళీ మరి టూ మచ్ బాబు అని అనిపిస్తుంది. మా కూతురికి చూసారంటే షీ లైక్స్ మహేష్ బాబుస్ మూవీస్. సో యూ హ్యావ్ డిఫరెంట్ సినారియో. సో వాళ్ళు
సపరేట్ అండ్ గొడవలు వస్తాయి. సో సపరేట్ టీవీస్ అనమాట, వాళ్ళకి నచ్చిన ఆర్టిస్ట్ సినిమా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ దాట్. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గర్లీ థింగ్. మా అమ్మాయి కూర్చొని మహేష్ బాబు హీస్ వెరీ హ్యాండ్సమ్ డాడీ. వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఎంతవరకు ఉంది మీకు? మంచి కంటెంట్ ఉంటే చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైమ్ ఫ్రేమ్ ఆల్సో. కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి మాట్లాడడం, బట్ సమ్టైమ్స్ డేట్స్ కంపాటబిలిటీ కుదరకుండా పోవడం వల్ల ఐ కుడెంట్ డూ ఇట్. ఎప్పుడైనా మంచి కంటెంట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. బట్ రైట్ నౌ సిన్స్ ఐ హ్యావ్ క్వైట్ అ లాట్ ఆఫ్ క్వాలిటీ ప్రాజెక్ట్స్, maybe I may not be able to accommodate because you need a time frame also for that. But definitely yes, we will do that. I am very open. Theatrical, some digital also you should do in between. There's nothing wrong in it. Healthy. అండ్ RRR అంటే ఇందాక ఎన్టీఆర్ గురించి మాట్లాడారు కాబట్టి RRR ట్రైలర్ చూసారా? Yeah, చూసాను. ఎలా అనిపించింది మీకు? I don't know, Rajmouli garu has the effort of creating magnum opus అంటాం కదా, లార్జ్ స్కేల్ సినిమా అనేది ఒక ఫ్యాంటసీ. ఇట్స్ లైక్ ఎ క్యాన్వస్, ఒక బ్యూటిఫుల్ పికాసో పెయింటింగ్ లాగా, డిఫరెంట్ షేడ్స్, లార్జర్ దెన్ లైఫ్ క్రియేటివిటీ వచ్చి ఆయనే చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ అందరినీ చూడడానికి ఇట్ ఫీల్స్ లైక్ ఎపిక్. వాళ్ళ ట్రాన్సిషన్, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్కి వాళ్ళు వేసుకునే ఎఫర్ట్, ఇట్స్ ఇంక్రెడిబుల్. ఆ ఇంటెన్సిటీ, ఆయన గొంతులో ఉన్న పవర్, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఒక ఈగర్నెస్ ఉంది, ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూస్తాం, ఎందుకు ఈ కోవిడ్ వచ్చింది, 1 year ఎందుకు RRRకి రాకుండా చేసింది అనే ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ అ వెరీ ట్రూ సినిమా లవర్. నాకు మంచి సినిమాలు కనిపిస్తే ఐ లవ్ ఇట్, ఐ లైక్ టు సెలబ్రేట్ ఇట్. సో ఒక ట్రైలర్కి ఇంత పెద్ద ఇంపాక్ట్ అది చేసుకునే దానికి ఒక డైరెక్టర్కి వచ్చి ఆ స్టేచర్కి రావడానికి ఆడియన్స్ ఎంత ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎంత నమ్మకం ఆయన గెయిన్ చేసి ఉండాలి. That's why Rajmouli is a very sincere director, I guess. So everybody celebrates it. అండ్ టాలీవుడ్లో మీకు ముఖ్యంగా యాక్టర్స్తో కానీ లేకపోతే డైరెక్టర్స్తో కానీ వర్క్ చేస్తే బాగుండు అని ఎవరైనా ఉన్నారా పర్టికులర్గా? నేను ఇంకా అందరితో పని చేయాలి. సో ఐ థింక్ రైట్ నౌ బెగ్గర్స్ ఆర్ చూసెస్ ఇస్ నాట్ బీ టాకింగ్ అబౌట్ ఇట్, ఐ బీ వెరీ ఆనెస్ట్. ఇంకా చాలా మందితో పని చేయాలి. సో ఇట్స్ ఓకే, ఎనీబడి ఇస్ టాలెంటెడ్, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇట్స్ ఫైన్. ఐఎమ్ ఎ వెరీ మోడెస్ట్ ఒపీనియన్ ఆన్ దాట్. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్, all time favorite? Oh, that's a very tricky question. No, all time always for me Bhumika has been my sweet what is it, college lover boy crush. So she'll always be the person whom I always had the first crush for. In fact ఇప్పుడు రీసెంట్గా ఆవిడ వచ్చి ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ మై నీస్ అని చెప్పింది. So she said, Srikanth, how about it? I was thinking, what a lucky guy if I get an opportunity acting with her and her niece also. Wow, it'll be great. That's how it is. I admire, I like Nayanthara and Tamanna a lot. I think I've seen their movies in transition and they're very sincere with their work. And especially Tamanna, I think she's super with her work. The dedication, language, ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతుంది ఆవిడ, అరవం కూడా చక్కగా మాట్లాడుతుంది. దట్స్ ద డెడికేషన్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. ఐ అడ్మైర్ సచ్ ఆర్టిస్ట్. ఐ హోప్ గెట్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్ విత్ సచ్ ఆర్టిస్ట్. అండ్ ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎక్కడ అంటే ఎలాగో తమిళ ఇండస్ట్రీలో బాగా చేస్తున్నారు అండ్ టాలీవుడ్లో అండ్ ఇంకా చాలా పాన్ ఇండియా మూవీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అన్ని బాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు, మల్టీ కంటెంట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో మీరు చేస్తే బాగుంటుందని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? No, I don't know about Hindi. It happened about 6-7 years back. I was supposed to do. I had dates clash వల్ల, శంకర్ గారి సినిమా చేసే వల్ల I had to opt out. Telugu, I have another project already on the pipeline which I'll start probably in Feb. It's a beautiful script. It's a travel based script and something on the lines ఈ స్నేహితుడు లాంటి ఒక ఫార్మాట్ అనమాట అది. It's a very nice script and doing the lead, so that's a good film. And Why is a very good film. So I, as of now, is this. I ఇంకా పాన్ ఇండియా మూవీస్ అలాంటివి మాట్లాడే సినిమా గురించి నేను చెప్పకూడదు. యాజ్ ఇట్ ఇస్ కాంక్రీట్గా చేసే సినిమా గురించి చెప్పాలి. దీస్ ఆర్ ద 2 films which I will be doing. Another cinema దాడి అని చెప్పి it's midway, but I don't know when it's going to get completed, so I can't comment on that either. Thank you so much and we wish you all the best for your future. Thank you so much. Thank you so much. Wishing you the very best and to NTV also my sincere thanks. Sankranti Subhakankshalu. Thank you so much.